స్వామివారు వచ్చారు. వస్తే భిక్ష వేయడానికి అని చెప్పి రాణిగారు అన్నీ సర్దుకుని వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయారు. సరే మన్నాడు వేద్దామని చెప్పి అన్నీ సిద్ధం చేసుకుని ఎదురుగుండా వెళ్ళి ఆ భిక్ష వేసేసరికి నేను సంతానం లేని వాళ్ళ దగ్గర భిక్షా స్వీకారం చెయ్యను అన్నారు ఆయన. కానీ ఇవిడ కూడా కన్నీళ్ళు రాసుకుంటూ ఆ గృహంలోకి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. ఈలోగా రాజుగారు వచ్చారు. రాణిగారు ఏంటంటే ఏడుస్తున్నారండి. ఏమిటంటే కారణం అంటే ఇలాగ ఆయన కనీసం భిక్ష కూడా తీసుకొని అన్నారు నా దగ్గర అంటే వెంటనే రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ఆయనకి తెలుసు మనకు సంతానం లేదనే విషయం. ఆయన ఎవరో మహానుభావుల్లో ఉన్నాడు. మన్నాడు ఇద్దరు దంపతులు వెళ్ళి ఆయనకి ఎదురుగుండా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మాకు సంతానం లేదనే విషయం మీకు తెలిసింది కదా, మరి ఆ సంతానాన్ని ఎలా పొందాలో అనుగ్రహించి పుణ్యం కట్టుకొని మహాప్రభువు నమస్కారం చేశారు. అప్పుడు ఆయన అన్నారు, నాయన దగ్గరలో మనం వనానికి వెళ్ళి తపస్సు చేయండి, ఆ తపస్సు చేయడం వల్ల మీ పాపం నశించి సంతాన ప్రాప్తి కలుగుతుందని. కానీ వెంటనే రాజుగారు ఆ మంత్రి విరోధునికి రాజ్యభారాన్ని అప్పించి దగ్గరలో వనానికి వెళ్ళి తపస్సు చేశారు. కొన్నాళ్ళు తపస్సు చేయగా పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యి సంతానాన్ని ఇస్తానన్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు ఆయన. ఏమని? నీకు ఆ ఆయుర్దాయంలో కొడుకు కావాలా, లేకపోతే ఆయుష్ ఉంటుంది కానీ వైధవ్యంతో ఉండే కూతురు కావాలా అన్నాడు. రాజుగారు ఎందుకు అలాంటి కూతురు ఎందుకు, ఆ కొడుకుని స్వామి అని చెప్పి పుత్ర సంతానాన్ని కోరుకున్నారు. అయితే పరమేశ్వరుడు ఏమన్నట, మీ రాజ్యంలో ఉన్న కాళికా ఆలయం చివరిలో ఒక మామిడి చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకున్న పండు ఒకటి కోసుకుని ప్రసాదంగా తినండి, తప్పకుండా సంతానం కలుగుతుంది. కానీ రాజుగారు రాణిగారు పరమేశ్వరుడు నమస్కారం చేశారు. ఆయన అంతర్ధానం అయిపోయారు. ఈలోగా వాళ్ళ కాళికాలయానికి వచ్చి రాజుగారు ఏం చేశారు, చెట్టు నిండా పళ్ళు ఉండేసరికి ఎక్కువ మొత్తం పళ్ళని కోస్తాడు ఆయన. కానీ కిందకు వచ్చేసరికి ఒక పండే ఉంది. అన్న కాళికాలయం గణపతి కూడా అన్నట్ట, ఓ రాజాను ఉత్తరాశకెళ్ళు అంచేత ఖచ్చితంగా నీకు ఆయుర్దాయం లేని కొడుకే పుడతాడనేసరికి రాజుగారి పాపం చింతాక్రాంతులై మెల్లిగా రాజ్యానికి వచ్చాడు. ఇద్దరు ఆ పండు ప్రసాదంగా తిన్నారు. కొన్నాళ్ళకి ఏమైంది, ఆవిడ గర్భవతి అయ్యి చక్కటి కొడుకుని కన్నది. ఆ కొడుకుకి శివయ్య పేరే పెట్టుకున్నారు. పెట్టుకుని చక్కగా పెంచుకుంటున్నారు. ఆవిడకి చేయవలసినటువంటి పుట్టినరోజులు అన్నీ చేసి ఉపనయనం కూడా చేశారు. ఆ ఉపనయనం అయ్యేసరికి 8 ఏళ్ల కల్లా ఉపనయనం చేస్తారు. ఇంకా అక్కడి నుంచి కూడా వీడు ఆయుష్ అర్ధాయుష్ కాబట్టి ఏమవుతాడని బెంగతో ఇద్దరు తల్లిదండ్రులు పాపం ఏడుస్తూ కూర్చుంటున్నారు వాడిని చూసి. ఇదేంటి వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారా అని ఒక రోజు కొడుకు అడిగేటవాడు. నాయన నువ్వు శివర ప్రసాదాలు పుట్టినా ఆయుష్ లేదురా నీకు, ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి మాకు ఆ లోపల బెంగ అలా తినేస్తోంది అనేసి. వెంటనే ఆ కొడుకు ఏమన్నట్టు, అమ్మ ఏ శివుడైతే నాకు ఆయుర్దాన్ని ఇచ్చాడు, జన్మనిచ్చాడు, ఆయన్ని అడిగి ఆయుర్దాన్ని తెచ్చుకుంటాను అని ఆ తండ్రి కొడుకు ఇద్దరు కాశీ బయలుదేరి వెళ్ళారు. అలా వెళ్ళి నడిచి వెళ్తుండగా గ్రామాలు తిరుగుతూ వెళ్ళిపోతున్నారు. అలాగా ఒకానొక రోజుకి ఒక రాజ్యం చివరి భాగంలోకి వచ్చి అక్కడ పెద్ద చెట్లు కింద బండరాలంటే కూర్చున్నారు. సేద తీరుసు సాయంకాలం. సరిగ్గా ఆ చెట్లు పక్కనే ఒక ఉద్యానవనం ఉండేసరికి ఆ ఉద్యానవనంలోకి ఆ రాజుగారి కూతురు యువరాణి వచ్చింది పువ్వులు కోసుకోవడానికి. ఆ రోజు రాత్రి ఆ యువరాణికి పెళ్ళి. అయితే ఆ యువరాణి చక్కగా తయారై వచ్చింది ఉద్యానవనంలోకి. చూశాడు శివయ్య. చూడగానే పక్కన ఉన్న తండ్రితో ఉంటున్నట్టు, నాన్నగారు నాకు ఆ పిల్ల చాలా బాగా నచ్చింది, పెళ్లి చేసుకోవాలంది. ఒరే నాయన మనం కాశీ వెళ్తుంటే మధ్యలో ఇలాంటి ఆలోచనలు ఎందుకురా, వచ్చిన తర్వాత చూసుకుందామని ప్రస్తుతానికి ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టాను. కానీ సరే ఊరుకున్నారు. ఆ రోజు రాత్రికి ఏం చేశారు, వాళ్ళు అక్కడే పాపం పడుకున్నారు తండ్రి కొడుకు ఇద్దరు. ఆ రోజు రాత్రి ఆ యువరానికి పెళ్లి కదా, సాయంకాలం ఎదురు సన్నాహానికి రాలేదు మగ పెళ్లి వాళ్ళు. రాత్రి భోజనాల టైంకి రాలేదు. ఇంక తెల్లవారుజాము లగ్నం. మరి లగ్నానికి కూడా రాకపోతే ఈ రాజుగారికి కంగారుగా ఉంది. ఇంత ప్రజలు ఉన్నారు, 3 మంది ప్రజలు, వీళ్ళందరి దగ్గర ఎంత అవమానం. రాజుగారి కూతురికి పెళ్ళి ఆగిపోయింది అంటే ఆయన ఏం చేశారు, వెంటనే భటుల్ని మంత్రి గారిని పిలిచారు. పిలిచిన ఆయన ఎక్కడైనా ఒక రాజకుమారుడు అన్నవాడు ఉంటే తీసుకొచ్చాడు చాలు, వెంటనే పెళ్లి చేసేస్తాను కూతురికి లగ్నంలో, లేకపోతే ఈ అవమాన భారాలు తట్టుకోలేము మనం అని చెప్పి భటుల్ని పంపించారు. వాళ్ళు వెతుక్కుంటే ఊరి చివరికి వచ్చేసరికి ఇద్దరు ఉన్నారు అక్కడ. రాజభటులు అంటే రాజకుమారుడు అంటే తెలిసిపోతుంది కదా, ఆ ఛాయ చూశారు. చూసి ఏమంటే రాజుగారు మా యువరాణి గారికి రాత్రి పెళ్లి చేస్తూ ఉంటున్నారు, ఎవరైనా రాజకుమారుడు ఉంటే మీరు ఒప్పుకుంటే మీ కొడుకుని తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తాం అంటే. తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు. వీడు సాయంకాలం పెళ్లి కావాలన్నాడు, రాత్రికి చూస్తే అక్కడ పెళ్లికి రమ్మని పిలుపు వచ్చింది, ఇదేదో దైవ ఘటనలా ఉంది, లేకపోతే అంత త్వరగా జరిగేవి కాదు కదా అని ఒప్పుకుని తీసుకెళ్ళాడు. ఈ శివయ్యను కూడా పెళ్లి కొడుకుని చేసి ఆ రాత్రి ఆ రాజుగారు ఏం చేశారు, తన కూతురికి చక్కగా వైభవంగా పెళ్లి చేస్తే ఆ పెళ్లిలో కన్యాదానంలో ఒక రాజ ముద్రికతో ఒక ఉంగరం కన్యాదానంలో పెట్టారు అల్లుడు గారికి. సరే పెళ్ళంతా అయిపోయింది. తెల్లవారుజామున వీళ్ళు ఏం చేశారంటే ఇంకా కాశీ బయలుదేరారు. వెంటనే ఆ యువరాణి తండ్రి ఏమన్నట్టు, నాయన మీరు వెళ్ళిపోకండి కాశీ, ఇవాళ పెళ్ళైన తర్వాత చేయవలసిన కార్యం ఉంటుంది కదా, గది ముహూర్తం, అది కూడా చేసేస్తే నా బాధ్యత అయిపోతుంది, మీరు తిరిగి వచ్చినప్పుడు మీ కోడలు మీరు తీసుకెళ్ళిపోదురు కానీ రాత్రికి ఆ కార్యాన్ని కూడా ఏర్పాటు చేయించేసి ఆ గదిలో పెట్టవలసిన మధుర పదార్థాలన్నీ పెట్టారు. ఆ రాత్రి ఏమైంది, ఈ యువరానికి
పెళ్లిలోనే ఆ తల్లి ఆ మంగళగౌరి ఉద్యాపన చేసి వాయినం ఇచ్చింది, కుండతో అరిసెలు ఇవన్నీ. ఆ అమ్మాయి ఏం చేసింది, రాత్రి తన కార్యం గదిలో పెట్టుకుంది అవన్నీ. పెట్టుకుని చక్కగా రాత్రికి పాలు తీసుకెళ్ళి భర్తతో కూర్చుని ఆ తూగుటియాల్లో కబుర్లు ఆడుతూ కూర్చున్నారు. ఈయన పాలు తాగుతూ ఉంటే ఏమైంది, ఆ ఉంగరం కాస్త పాల గ్లాసులో పడి జారిపోయింది. ఈ చిన్నది చూసి ఆ ఉంగరాన్ని జాగ్రత్త చేసింది, ఆయన చూసుకోలేదు పాపం. సరే వాళ్ళిద్దరూ మాట్లాడుతూ అలాగే పడుకుండిపోయారు. ఈలోగా మధ్యలో ఆ అమ్మాయి కళ్ళలోని పార్వతీదేవి కనిపించి, అమ్మ నీ భర్తకి మరణగండం ఉంది, ఈ గండం నుంచి నీ భర్తను కాసుకున్నావా ఆయన దీర్ఘాయుష్మంతుడు, నువ్వు సౌభాగ్యవతి అవుతావు, కాస్త జాగ్రత్తగా ఆ గండం నుంచి తప్పించుకొని భర్తని పార్వతీదేవి అంతర్ధానం అయిపోయింది. ఈ చిన్నది ఉలిక్కిపడి లేచేసింది, అమ్మనాయన గదిలో ఏమిటి గండం ఎలా వస్తుందా అని చెప్పి కాస్త అలాగా దీపం ముందు పట్టుకుని 4 వైపులా చూసేసరికి ఒక గోడవారంటే నాగుపాము ఒకటి మెల్లిగా పాకురుతూ వస్తుంది. అప్పుడు ఆ చిన్నదానికి అర్థమైంది, ఓహో పాము రూపంలో వచ్చింది అయితే గండమని. వెంటనే ఏం చేసింది, నలుమూలలా చూస్తే ఏం కనబడలేదు, కర్ర కత్తి ఏమని. వెంటనే కొండ ఇచ్చింది కదా అమ్మ, ఆ కొండలో అరిసెలన్నీ తీసి ఆ నాగుపాము వస్తున్న ఎదురుకుండా ఆ కొండ పెట్టేసరికి మంచి నెయ్యి వాసన కదా, దాంట్లో దూరిపోయింది. ఆ కొండలో దూరిపోయేసరికి ఆ వాసన అంటే మీద నా జాకెట్ మొక్కేసి గట్టికి కట్టేసింది. ఇంకా పాము బయటికి రాలేదు, కొండలో ఉండిపోయింది. ఈ కొండ తీసుకెళ్ళి అటక మీద పెడదామని ఆ అటక అందకపోతే ఆ మొగుడు పడుకున్నట్టు ఉయ్యాలని వాడు తొడ మీద కాలేసి మరీ ఎగిరి ఆ అటక మీద పెట్టేసింది ఆ కొండను మెల్లిగా. సరే ఇదంతా అయ్యేసరికి లోగా తెల్లారిపోయింది. మళ్ళీ ఆ శివయ్య తండ్రి వచ్చాడు, నాయన బయలుదేరరా కాశీకి వెళ్ళిపోదామని చెప్పి ఈ శివయ్య తండ్రి మళ్ళీ కాశీ వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు కాశీలో జగ్గా విశ్వేశ్వరుని సేవించుకుని ఆయన జగ్గా అభిషేకాలు పూజలు అన్నీ చేసుకుని ఆ విశ్వనాథ అనుగ్రహంతో మళ్ళీ కొన్నాళ్ళకి తిరిగి ప్రయాణం అయ్యారు వాడు. ఈలోగా 6 నెలల సమయం గడిచిపోయింది. ఇక్కడ ఈ యువరాణి తండ్రి చూస్తే పాపం బెంగ పెట్టుకున్నాడు. ఏం చేత కూతుర్ని అత్తారింటికి దిగబెట్టాలి కదా, జగ్గాను దిగబెడితే నలుగురికి చెప్పుకుంటాడు పెళ్ళయింది అమ్మాయి అత్తవారి ఇంట్లో ఉందని. మరి పుట్టింట్లోనే ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, ఇదేమిటి అని చెప్పి ఆ కూతురు దగ్గరికి వచ్చాడు తండ్రి. అమ్మ నీ భర్త కాశీకి వెళ్ళాడే, కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళు ఒకటంటారు, ఎప్పుడుకి వస్తారో తెలియదు, అసలు వస్తారో రారో కూడా తెలియదు. పూర్వం అడవుల్లో ప్రయాణం కాశీ అంటే, ఇప్పుడంటే జామని వెళ్ళిపోతున్నారు ట్రైన్లకు, కానీ అడవుల్లోనే అది కూడా ఎక్కడెక్కడ ఏ గ్రామం కనిపిస్తే అక్కడ సేద తీరుతూ వెళ్ళేవారు. మధ్యలో ఏం జరిగిందో ఏమిటో తెలీదు, కాబట్టి నీకు మళ్ళీ వేరే మంచి కుర్రాన్ని చూసి యువరాజుని చూసి పెళ్లి చేస్తానమ్మా, వెంటనే అత్తారింట్లో దేపెట్టేస్తాను ఒప్పుకుంటే అన్నాడు ఆ తండ్రి. వెంటనే ఆ చిన్నపిల్లలు ఒప్పుకోలేదు. హిందూ సంప్రదాయంలో పెళ్ళంటే ఒక్కసారి నాన్నగారు, ఇంకా ఏదైనా భర్త ఆయనే, నాకు ఆయన ఉన్నాడా లేడా అని కాదు, ఆ భర్త ఆయనే కదా, కాబట్టి నా భర్త తిరిగి వస్తాడని నమ్మకం నాకైతే ఉంది. కానీ మీరు ఒక చిన్న సాయం చేయండి, నాకు రేపటి నుంచి అన్న సమారాధన చేద్దాం అందరికీ. అన్నం పెట్టిన తర్వాత వాళ్ళకి తాంబూలాలు ఇస్తూ ఉంటాను నేను, ఈ పుణ్యం వల్ల నా భర్త తిరిగి వస్తాడు, కాబట్టి నాకు ఆ సాయం చేయండి కదా. అన్నా నుంచి ఇంకా రాజ్యంలో మధ్యాహ్నం కూడా అందరికీ కడుపు నిండా అన్నాలు పెడుతున్నారు. అలాగే ఆ భోజనాలు అయిన వాళ్ళకి తాంబూలాలు ఇస్తుంది చిన్నది. ఒకసారి అట్లా జరుగుతూ ఉంటే వీళ్ళిద్దరూ కాశీ నుంచి తిరిగి వచ్చేసరికి చక్కగా సరిగ్గా అదే రాజ్యానికి వచ్చారు వాళ్ళును. వచ్చి వాళ్ళేం గుర్తుపడతారు, అప్పుడు వాళ్ళకేం గుర్తులేదు పాపం. వచ్చారు మళ్ళీ చివరిని ఎక్కడో కూర్చున్నారు రాజ్యంలో. సరిగ్గా మధ్యాహ్నం భటులు అందరినీ వెతుకుతారు కదా, భోజనాలు పంపిస్తుంటారు. అలా వచ్చేసరికి వీళ్ళిద్దరూ పాపం బాగా బక్కచిక్కిపోయి ఆకలితో కూర్చున్నారు ఆ రాళ్ళ మీద. నాయన బాగా బక్కచిక్కిపోయి తిండి లేనట్టుంది మీకు, మా రాజుగారు శుభ్రంగా అన్న సమారాధన చేస్తారు, వెళ్ళి కడుపు నిండా భోజనం చేయండి, మా యువరాణి గారు తాంబూలం ఇస్తారు తీసుకోండి అని చెప్పి పంపించారు. సరే వీళ్ళు వచ్చారు, కాళ్ళు కడుకుని ఆ పంక్తిలో కూర్చుని భోజనం చేస్తుంటే ఆ యువరాణి తాంబూలాలు సర్దుతూ చూసేసరికి ఆ మొగుడిని మామగారిని గుర్తుపట్టి భోజనం వాళ్ళు చేయి కడుక్కుని వచ్చి తాంబూలం ఇస్తుండగా తాంబూలం ఇచ్చి అప్పుడు తండ్రిని పిలిచి కూడా నాన్నగారు నా భర్త మామగారు వచ్చేసారు కాశీ నుంచి అని తండ్రికి చూపించింది. తండ్రి ఆశ్చర్యపోయాడు, ఎప్పుడో కన్యాదానంలో చూశాడు, అల్లుడు ముఖం గుర్తేలేదు పాపం. వచ్చినవాడు ఎలా వస్తున్నారు, కాశీ నుంచి వచ్చినట్టు గడ్డాలు పెంచేసుకొని మాసిపోయిన బట్టలు చూసి అమ్మ పక్కకి పిలిచాడు కూతుర్ని. ఈయనే నీ భర్త అనడానికి ఏమిటి ఆనవాళ్ళు, మాకెవరికి గుర్తులేదు, నువ్వేమో నా మొగుడి అంటున్నావు, ఒకదానికోటి జరిగితే మళ్ళీ ఏ అవమానాలు పడతామో తెలీదు, నీ భర్త అనడానికి ఆనవాళ్ళు ఏమైనా ఉందా అన్న. వెంటనే ఆ ఉంగరం పట్టుకొచ్చింది, ఆ కుండ పట్టుకొచ్చింది. ఇవ్వటి నాన్నగారు ఆవేళ నా భర్తకు పెట్టిన ఉంగరం ఇదే కదా, ఆయన పాలు తాగుతుంటే గిన్నెలో పడితే నేను భద్రంగా పెట్టాను చూడండి ఉంగరం అంటే చూశాడు. మన రాజముఖం ఉంది, ఉంగరం సరిపోయింది. వెంటనే ఆవేళ అమ్మ ఇచ్చినటువంటి కొండ ఇలా జరిగింది చెప్పింది. పాము వచ్చింది, ఆ గండం తట్టుకోమని చెప్పింది పార్వతీదేవి, కాబట్టి ఇక కొండలోకి పామును పెట్టాను, పామును చూపించేసరికి ఆ పాము కాస్త బంగారు పాము అయిపోయింది. తర్వాత ఆ తొడ వేసింది కదా కాలు మీద, ఆ పారాన్ని అచ్చిపడింది ఆ భర్త తొడ మీద.
ఆ అచ్చు కూడా అలాగే ఆనవాలుగా కనిపిస్తుంది. పసుపు అంటే పూర్వం అలా ఉండేది, చాయ్ పసుపు కనిపిస్తే ఈ 3 ఆడవాళ్ళు ఎప్పుడైతే కనిపించాయో వీళ్ళకు కూడా నమ్మకం కలిగి అయితే నీ భర్తే అని చెప్పి వెంటనే రాజుగారు ఏం చేశారు, శుభ్రంగా అమ్మాయికి పెట్టవలసిన కట్న కానుకలు, దాసదాసి జనాలు, బంగారాలు అన్నీ సిద్ధం చేసి మేళతాళాలతో అత్తవారింటికి దిగబెట్టేసరికి ఇక్కడ తల్లి చూస్తుంది, పాపం భర్త కొడుకు వెళ్ళిపోయారు కాశీ, వాడు ఆయుష్మంతుడై వస్తే చాలన్న ఆవిడ ఎదురు చూస్తోంది. ఈలోగా భటులు చూశారు మేళతాళాలతో వస్తుంటే, ఇంకేమిటి రాజుగారు యువరాజు పక్కనే యువరాణి వచ్చి రాణిగారికి చెప్పారట, అమ్మ రాజుగారు యువరాజు గారు వస్తున్నారు కానీ పక్కన ఎవరో ఉన్నారండి యువరాణి గారు, మన యువరాజు గారికి కూడా వివాహం అయిపోయినట్టు ఉందన్నారు. ఈవిడ